నరుని కన్నా నారాయణుని కన్నా శక్తిమంతమైన వానరుడు వాలి. అలాంటి వాలి కొడుకే అంగదుడు. తల్లి తార. రాముడు రానంత వరకు కిష్కింధకు వాలే రాజు. సుగ్రీవుని కారణంగా వాలిని చెట్టుచాటు నుండి బాణం వేశాడు రాముడు. వాలి మరణాంతరం కిష్కింధకు మళ్లీ సుగ్రీవుడే రాజయ్యాడు. అంగదునికి యువరాజుగా పట్టాభిషేకము చేశారు. తన తండ్రి వాలికి సుగ్రీవునికి ఉన్న వైరాగ్యాన్ని గాని, తన తండ్రి మరణానికి కారణమైన సుగ్రీవుని పట్ల ద్వేషాన్ని గాని అంగదునిలో చూడం. పైగా సుగ్రీవుని పట్ల ఎంతో పితృభక్తి కనిపిస్తుంది. సీతను వెతికే క్రమంలో మరెంతో భయము కనిపిస్తుంది. సీత జాడ కనిపెట్టడానికి ఒక్కొక్కరిని ఒక్కో దిక్కు పంపించినప్పుడు అంగదునికి దక్షిణ దిక్కుగా వెతికి రమ్మని పంపిస్తారు. తోటి వానరుల పరివారంతో వెళ్తాడు అంగదుడు. సీతను రావణుడు ఎత్తుకుపోయాడని సంపతి ద్వారా అంగదునికి తెలుస్తుంది. అయితే అంగదుని శక్తి అంగదునికి తెలుసు. శతయోజనాల దూరం మాత్రమే ఎగిరి దాటగలడు. అందుచేత లంకకు చేరగలడు. కానీ తిరిగి వచ్చే ధైర్యము లేదు. అలాగని సీతను చూడకుండా వెనక్కి వెళ్ళి సుగ్రీవుని ముందు నిలబడే ధైర్యమూ లేదు. చింతించాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. జాంబవంతుడు అందుకు ఒప్పుకోకపోగా హనుమంతుణ్ణి పరిష్కారంగా చూపించాడు. అలాగని అంగదుడు ఏమీ చెయ్యకుండా ఊరుకోలేదు. రాముని పక్షం చేరాడు. పోరాడాడు. రాముడు తన సైన్యంతో లంకలో అడుగుపెట్టాక అంగదుడే రావణుని దగ్గరికి రాయబారిగా వెళ్ళాడు. యుద్ధం మానుకోమన్నాడు. గెలవలేమన్నాడు. ధర్మంగా సీతను తిరిగి రామునికి అప్పగించమన్నాడు. శరణు కోరమన్నాడు. రావణుడు వినలేదు. ఆ తర్వాత యుద్ధంలో అంగదుడు రావణుని సేనాధిపతి అయిన మహాకాయుని సంహరించాడు. రావణుని ఎదుర్కొనే శక్తి లేకపోయినా ఎదిరించే సాహసం చేశాడు. రావణుని అంతఃపురంలో ప్రవేశించాడు. కోతేడుపులు ఏడ్చాడు. మండోదరికి మండింది. అంగదుని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి హోమం చేస్తున్న రావణుని ముందుకు తీసింది. రావణుడు తన భార్య మండోదరిని రక్షించుకునే ప్రయత్నంలో హోమాన్ని నిలిపేశాడు. అంగదునికి మిగతా వానరులు తోడయ్యారు. మొత్తానికి రావణుని హోమం పూర్తి కాలేదు. దాంతో ఆశించిన శక్తుల్ని రావణుడు పొందలేకపోయాడు. రాముని విజయంలో అంగదుని పాత్ర కూడా ఉంది. అందుకే సీతారాముల వెంట అయోధ్యకు సుగ్రీవుడు వెళ్ళగా అంగదుడు కిష్కింధకు రాజయ్యాడు.